బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజస్థాన్లోని అజ్మీర్లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు సహజీవనం చేస్తున్న ఇద్దరు సహదేవ్ అనే కరిష్మా అనే ఇద్దరు వ్యక్తులు కూడా సహజీవనం చేస్తున్నారు. అయితే సహదేవ్ను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి కూడా చంపేశారు. ఆ తర్వాత సహదేవ్ చనిపోయిన కొద్ది రోజుల తర్వాత కరిష్మా కూడా సూసైడ్ చేసుకుని చనిపోయింది. అయితే ఈ దారుణం రాజస్థాన్లోని అజ్మీర్లో చోటు చేసుకుంది. సహదేవ్ ఒక టీచర్ అండ్ కరిష్మా ఒక స్టూడెంట్. సో వీళ్ళిద్దరిది టీచర్ అండ్ స్టూడెంట్ లవ్ రిలేషన్షిప్. అయితే 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కరిష్మాకి ఒక చైల్డ్ మ్యారేజ్ బాల్య వివాహం జరిగింది. సో దీంతో కరిష్మా తను చదువుకుంటున్న రోజుల్లో తన కాలేజ్లో సహదేవ్ అనే టీచర్తో లవ్లో పడింది. తనకు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత కరిష్మా ఇంట్లో నుంచి పారిపోయి లాస్ట్ 8 months నుంచి సహదేవ్తో లివ్ ఇన్ రిలేషన్లో ఉంటుంది. సో దీంతో ఇక్కడ సహదేవ్కు ఇంకో పెళ్లి కూడా అయింది. ఆల్రెడీ సహదేవ్కు ఇంకో పెళ్లి కూడా అయింది. కరిష్మా ఏజ్ 18 years, సహదేవ్ ఏజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 30 సంవత్సరాల పైనే ఉంది. సో బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూసిన విజువల్ ఏతో ఉందో సహదేవ్ ఇంకా కరిష్మా వీళ్ళిద్దరి ఫోటో కూడా మీరు చూస్తున్నారు. సో సహదేవ్కి ఆల్రెడీ పెళ్ళైంది. అయితే కరిష్మాతో ఉంటున్నాడని తెలిసిన తర్వాత సహదేవ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో, యాక్చువల్ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముడు అంటే సహదేవ్ వాళ్ళ యాక్చువల్ బామర్ది ఆ విషయం తెలుసుకున్న తర్వాత సహదేవ్ను కిడ్నాప్ చేసి చంపేశాడు. సో ప్రజెంట్ అయితే ఈ దారుణం రాజస్థాన్లోని అజ్మీర్లో చోటు చేసుకుంది. ఇద్దరు సహదేవ్ ఇంకా కరిష్మా అనే ఇద్దరు వ్యక్తులు ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్నారు. సో ప్రజెంట్ వీళ్ళిద్దరూ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్నారు. అయితే కరిష్మాకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తనకు బాల్య వివాహం జరిగింది. అంటే తన కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తితో బాల్య వివాహం జరిగింది. సో చాలాసార్లు కూడా కరిష్మా తన కుటుంబ సభ్యులతో ఆ బాల్య వివాహాన్ని రద్దు చేయాలని కూడా కోరింది, కానీ కుటుంబ సభ్యులు మాత్రం వినలేదు. అయితే తనకు 18 years ఏజ్ ఉన్నప్పుడు తను ఇంట్లో నుంచి పారిపోయింది. ప్రజెంట్ అయితే కరిష్మా ఏజ్ వచ్చేసి 24 సంవత్సరాలు. అయితే 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కరిష్మా ఇంట్లో నుంచి పారిపోయింది. అయితే అప్పటి నుంచి కూడా కరిష్మా ఇంకా సహదేవ్ వీళ్ళిద్దరు కూడా లవ్లో ఉన్నారు. సో వీళ్ళిద్దరు కూడా లాస్ట్ 3-4 years నుంచి కూడా లవ్లో ఉన్నారు. అయితే గత 8 నెలల నుంచి కూడా వీళ్ళిద్దరూ కూడా లివిన్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ప్రజెంట్ అయితే ఆల్రెడీ సహదేవ్కి ఒకసారి పెళ్ళైంది. సో ఎవరితో అయితే పెళ్ళైందో ఆ సహదేవ్ వాళ్ళ వైఫ్ తమ్ముడు ఉంటాడు కదా, బామర్ది. సో అతను సహదేవ్ని చంపేసినట్లు కూడా ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సో ప్రజెంట్ అయితే రాజస్థాన్ అజ్మీర్లో ఒక దారుణం చోటు చేసుకుంది. యువతితో సహజీవనంలో ఉన్న సహదేవ్ అనే వ్యక్తిని హత్య చేశారు. అయితే సహదేవ్ చనిపోయిన కొద్ది రోజులకే కరిష్మా కూడా ఉరేసుకొని చనిపోయింది. సో కిడ్నాప్ చేసి చంపేశారంటూ కూడా కరిష్మా ఫ్యామిలీ కూడా ఇప్పటికే ఒక ఆరోపణ చేస్తుంది. అయితే కరిష్మాకు 11 ఏళ్ల వయసులోనే చేనారామ్ అనే వ్యక్తితో పెళ్ళైంది. పెళ్లి తర్వాత నర్సింగ్ కోర్సులో కరిష్మా చేరింది. అక్కడ తాను చదువుకుంటున్న కాలేజ్లో సహదేవ్ అనే టీచర్తో పరిచయం ఏర్పడింది. దీంతో అది కాస్త సహజీవనానికి దారితీసింది. అయితే బాల్య వివాహాన్ని రద్దు చేయాలంటూ కూడా చాలాసార్లు కరిష్మా తమ కుటుంబ సభ్యులను కోరింది. అందుకు సహదేవ్ కూడా కరిష్మా కుటుంబ సభ్యులను అడిగాడు. అవి ఏదైతే బాల్య వివాహం ఉందో దానికి వ్యతిరేకంగా సహదేవ్ కూడా కరిష్మా వైపు నిలబడ్డాడు. అయితే సహదేవ్తో కలిసి కరిష్మా జీవించాలని కూడా భావించింది. దీంతో జూన్ 14న ఆ తర్వాత వాళ్ళు కరిష్మా తనకు 18 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత తాను తన ఇంటిని వదిలిపెట్టి కూడా బయటకు వచ్చేసింది. అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరూ లివిన్లో ఉంటున్నారు. అయితే జూన్ 14న సహదేవ్ అజ్మీర్కి వెళ్ళాడు. అక్కడ సహదేవ్ని కొంతమంది కిడ్నాప్ చేశారు. అయితే నాగోర్ పిఎస్లో సహదేవ్ స్నేహితుడు మిస్సింగ్ కేసు ఫైల్ చేశాడు. అయితే జూన్ 21వ తేదీన జయాల్ అడవుల్లో సహదేవ్ డెడ్ బాడీ కూడా లభించింది. అయితే సహదేవ్ చనిపోయిన వారానికి కరిష్మా కూడా ఆత్మహత్య చేసుకుని అంటే ఉరేసుకొని చనిపోయింది. అయితే ఆ ఉరేసుకొని చనిపోయే టైంలో కరిష్మా 3 నెలల గర్భిణి కూడా. అండ్ ఇదే విషయాన్ని డాక్టర్లు కూడా నిర్ధారించారు. అయితే తాను చనిపోయేటప్పటికీ కరిష్మా 3 నెలల గర్భవతి. పోస్ట్ మార్టం రిపోర్ట్లు కూడా ఇదే బయటకు వచ్చింది. అయితే ఈ కేసుకి సంబంధించి కూడా అంటే అనుమానితులుగా గుర్తిస్తూ కూడా 3 పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో సహదేవ్ను చంపిన వారిలో అతని బావమర్ది ఓం ప్రకాష్, ఎవరైతే తన యాక్చువల్ వైఫ్ తమ్ముడు ఉన్నాడో
అతన్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అతనితో పాటు మరో ఇద్దరిని కూడా అనుమానితుల జాబితాలో చేర్చి కూడా మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే హత్య చేసినట్లు కూడా ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నాగౌర్ జిల్లాలో సహదేవ్కు వేరే యువతితో కూడా ఆల్రెడీ పెళ్ళైంది. సో ఎవరితో అయితే ఈ సహదేవ్కు పెళ్ళైందో అతని ఆ యువతి తమ్ముడు ప్రజెంట్ సహదేవ్ని చంపేసి ఉంటాడు అనేది కూడా ప్రజెంట్ పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రజెంట్ అయితే తార్నూర్లోని నర్సింగ్ కాలేజ్లో సహదేవ్ ఒక టీచర్ లాగా కూడా పనిచేస్తున్నాడు. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా కనిపిస్తుంది. బట్ ఎగ్జాక్ట్గా ఏంటి అనేది కూడా ప్రజెంట్ పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్గా డీటెయిల్స్ అనేవి చెప్తామంటూ కూడా అంటున్నారు. సో ప్రజెంట్ అయితే ఓవరాల్గా చూసుకుంటే కరిష్మా ఇంకా సహదేవ్ వీళ్ళిద్దరూ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్నారు. అయితే 11 ఏళ్ల వయసులో కరిష్మాకు చైల్డ్ మ్యారేజ్ అయింది, బాల్య వివాహం అయింది. అయితే ఆ బాల్య వివాహాన్ని రద్దు చేయాలి, ఆ వివాహం నాకు ఇష్టం లేదు అంటూ కూడా పదే పదే కరిష్మా ఇంట్లో చెప్తూ వస్తుంది. సేమ్ అదే టైంలో తాను నర్సింగ్ కాలేజ్లో చదువుతున్న టైంలో ఎప్పుడైతే తాను తన కుటుంబ సభ్యులకు ఆ చైల్డ్ మ్యారేజ్ని రద్దు చేయాలి అంటూ కూడా చెప్తూ వస్తుందో అదే టైంలో సహదేవ్ కూడా కరిష్మాకి సపోర్ట్గా ఉన్నాడు. తన కరిష్మా కుటుంబ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఇది తప్పు, బాల్య వివాహం అనేది తప్పు అని కూడా సహదేవ్ తమ కరిష్మా కుటుంబ సభ్యులు కూడా చెప్తూ వస్తున్నాడు. అదే టైంలో సహదేవ్ పైన కరిష్మాకు ప్రేమ ఏర్పడింది. ఆ ప్రేమ కాస్త సహజీవనానికి దారితీసింది. అయితే 18 సంవత్సరాలు నిండగానే కరిష్మా ఇల్లు వదిలిపెట్టి సహదేవ్ దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి కూడా వాళ్ళు ప్రేమించుకుంటున్నారు. అయితే సహదేవ్ వయసు వచ్చేసి 30 సంవత్సరాల పైనే ఉంది. కరిష్మా ఏజ్ వచ్చేసి 24 సంవత్సరాలు. వీళ్ళిద్దరు కూడా లివ్ ఇన్లో ఉంటున్నారు. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే సహదేవ్కు ఆల్రెడీ వేరే అమ్మాయితో పెళ్ళైంది. సో ఆ యువతి వాళ్ళ తమ్ముడు సహదేవ్ వాళ్ళ బావమరిది ఎవరైతే ఉన్నారో అతను మరో 2 వ్యక్తులతో కలిసి సహదేవ్ అజ్మీర్కి వెళ్ళినప్పుడు అతన్ని కిడ్నాప్ చేసి అడవులకు తీసుకువెళ్ళి అక్కడ దారుణంగా చంపేసి అతని మృతదేహాన్ని కూడా అక్కడే పడేశారంటూ కూడా పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో కూడా వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఆల్సో ఈ కంప్లైంట్ కరిష్మా అండ్ ఆల్సో సహదేవ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వీళ్ళిద్దరు కలిసి రాజస్థాన్లోని ఒక పిఎస్లో కూడా కంప్లైంట్ ఫైల్ చేశారు. అయితే కంప్లైంట్ ఫైల్ చేసిన 11 రోజుల్లోనే కరిష్మా కూడా సూసైడ్ చేసుకొని చనిపోయింది. అయితే పోస్ట్మార్టం జరిగిన తర్వాత పోలీసులు కూడా ఒక షాకింగ్ వార్తను బయటపెట్టారు. తాను ఆత్మహత్య చేసుకొని చనిపోతున్న టైంకి కరిష్మా 3 నెలల గర్భిణి, ప్రెగ్నెంట్గా కూడా ఉంది అంటూ కూడా ఇప్పటికే పోలీసులు కూడా ప్రాథమిక దర్యాప్తులో వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఫర్దర్గా ఎందుకు నిజంగానే ఓం ప్రకాష్ ఎవరైతే సహదేవ్ వాళ్ళ బామర్ది ఉన్నాడో అతను చంపాడు, సో ఎందుకు చంపాడు, ఆ యువతితో పెళ్ళైన తర్వాత తన అక్కను తన సోదరిని మోసం చేశాడు అనే కోణంలోనే చంపించాడా, లేక ఓం ప్రకాష్తో పాటు ఇతరులు ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనే కోణంలో కూడా ప్రజెంట్ దర్యాప్తు జరుగుతోంది. సో ప్రజెంట్ ఇలాంటి దారుణాలు మనం తరచుగా చూస్తున్నాము. రీసెంట్గా కూడా మన తెలంగాణలో కూడా ఇలాంటి దారుణాలు చోటు చేసుకున్నాయి. అండ్ ఆల్సో మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు కూడా మనం చూసాం. అండ్ ఇక్కడ లివ్ ఇన్లో ఉంటున్న ఇద్దరు మనుషులు ఎవరైతే 2 వ్యక్తులు ఉన్నారో ఒకరు కరిష్మా అండ్ ఆల్సో సహదేవ్ వీళ్ళిద్దరు లివ్ ఇన్లో ఉంటున్నారు. అయితే సహదేవ్కి ఆల్రెడీ పెళ్ళైంది. అయితే పెళ్ళైన తర్వాత కూడా తాను మరో యువతితో లివ్ ఇన్లో ఉంటున్నాడు. అయితే దాన్ని మేబీ ఎవరితో పెళ్ళైందో వాళ్ళ కుటుంబ సభ్యులు మేబీ జీర్ణించుకోలేకపోయారు. తమ అమ్మాయిని మోసం చేశాడు అనే కోణంలో వాళ్ళు సహదేవ్ని చంపేసి ఉంటారు అని కూడా ప్రజెంట్ అయితే పోలీసులు చెప్తున్నారు. ఫర్దర్గా ఎగ్జాక్ట్గా ఎందుకు చంపేశారు, మోటో ఏంటి అని దానికి సంబంధించి కూడా ఇంకా పూర్తి డీటెయిల్స్ రావాల్సి ఉంది. అండ్ పోలీసులు కూడా దానికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.